ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఈ రోజుల్లో అందరికీ ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఉద్యోగం దాదాపు అసాధ్యం. అందుకే చాలామంది ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూస్తుంటారు. అలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడి మంచి లాభాలిచ్చే కొన్ని వ్యాపారాలున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫుడ్ బిజినెస్, క్లౌడ్ కిచెన్స్. ఉద్యోగరీత్యా వలస వచ్చేవారు, విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల సిటీలో ఇంటి భోజనానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందుకే రద్దీగా ఉండే జంక్షన్లలో మొబైల్ వ్యాన్ ద్వారా లేదా తక్కువ స్థలంలో టిఫిన్ సెంటర్ ప్రారంభించవచ్చు. స్విగ్గీ, జొమాటో వంటి యాప్లతో డీల్ చేసుకుని క్లౌడ్ కిచెన్ నడపొచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటే రుచి, హైజీన్ వంటి విషయాలను పరిగణించాలి. అంతేకాదు FSSAI లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. స్కిల్స్తో ఫ్రీలాన్సింగ్. డిజిటల్ నైపుణ్యాలు ఉంటే ప్రస్తుతం అవకాశాలకు కొదవే లేదు. గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, కంటెంట్ రైటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్లో రాణించవచ్చు. అప్వర్క్, ఫైవర్ వంటి ఇంటర్నేషనల్ సైట్ల ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్ల కోసం వర్క్ చేయొచ్చు. ఇలాంటి వర్క్తో మీ అనుభవాన్ని బట్టి నెలకు 20,000 నుంచి లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది. దీనికి మీకయ్యే ఖర్చు మంచి ల్యాప్టాప్, స్పీడ్ ఇంటర్నెట్ మాత్రమే. క్రియేటివ్ ఆర్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్. ఈ మధ్య కాలంలో చేతితో చేసిన కళాఖండాలకు విలువ బాగా ఉంది. ఉదాహరణకు ఆర్గానిక్ సబ్బులు, డిజైనర్ కొవ్వొత్తులు, పర్యావరణహిత ఆభరణాలు, గిఫ్ట్ బాక్సులు లాంటివి తయారు చేయొచ్చు. షోరూమ్స్ అవసరం లేకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారానే నేరుగా వినియోగదారులకు విక్రయించవచ్చు. పండుగ సీజన్లలో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. దీనికి మీకయ్యే ఖర్చు ముడిసరుకు, మీ క్రియేటివ్ సమయం. కంటెంట్ క్రియేషన్. మీకు తెలిసిన కొత్త విషయాన్ని 10 మందికి షేర్ చేయడం అనేది ఇప్పుడు గొప్ప వ్యాపార అవకాశం. యూట్యూబ్ వ్లాగ్లు వీటి కిందకే వస్తాయి. వంటలు, ట్రావెల్, విద్య, టెక్నాలజీపై వీడియోలు చేసి యూట్యూబ్, ఇన్స్టా లాంటి ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేయొచ్చు. అడ్వర్టైజ్మెంట్, బ్రాండ్ కొలాబరేషన్లతో ఆదాయం వస్తుంది. అయితే ఈ రంగంలో విజయం సాధించడానికి కన్సిస్టెన్సీ అవసరం. కనీసం 6 నుంచి 12 నెలల ఓపిక చాలా అవసరం. మీరిచ్చే సమాచారం ఎంత యూనిక్గా ఉంటే అంత త్వరగా మీకు ఆదాయం లభిస్తుంది. వెల్నెస్ రంగం. ఫిట్నెస్ అండ్ యోగా. ఆరోగ్యంపై అవగాహన పెరగడం వల్ల పట్టణాల్లో ఫిట్నెస్ ట్రైనర్లకు గిరాకీ పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో యోగా క్లాసులు నిర్వహించవచ్చు. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు చేసేవారికి ఆన్లైన్ సెషన్ల ద్వారా శిక్షణ ఇవ్వచ్చు. వినియోగదారుల నుంచి సబ్స్క్రిప్షన్ ఫీజుతో ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం మీకు ఫిట్నెస్ ఎక్సర్సైజ్లపై మంచి అవగాహన ఉండాలి. చివరగా ఏ వ్యాపారమైనా ప్రారంభంలో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. అయితే మార్కెట్ పోటీని తట్టుకోవడానికి నాణ్యత, ప్రత్యేకత పట్ల రాజీ పడకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన రిజిస్ట్రేషన్లు చేసుకుని అడుగులు వేస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తోనే భారీగా సంపాదించొచ్చు.